అనుమతిస్తే తుని విధ్వంసం ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తామని ఏపీ సర్కార్ ఇచ్చిన హామీతో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైద్య చికిత్సకు అంగీకరించారు. ఆయన రక్త నమూనాలు సేకరించిన వైద్యులు ఫ్లూయిడ్స్ ఎక్కించారు. రిమాండ్లో ఉన్న వారిని విడిచిపెడతామని ప్రభుత్వం చెప్పిందన్న ముద్రగడ కుమారుడి వ్యాఖ్యలను మాత్రం మంత్రులు తప్పుపట్టారు. అలాంటి షరతులకు తాము అంగీకరించలేదని, అమాయకులపై కేసులుండవని చెప్పామన్నారు. వారం రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఎట్టకేలకు వైద్య పరీక్షలకు అంగీకరించారు. డిమాండ్ నెరవేరే వరకు మంచినీళ్లైనా తాగనని పట్టుబట్టిన ముద్రగడ అధికారులు, వైద్యుల సూచనలకు సానుకూలంగా స్పందించారు. ఆరోగ్యం క్షీణిస్తోన్న తరుణంలో వైద్య పరీక్షలకు సహకరించాలని ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎస్పీ, కాపు ఐకాస సభ్యులు ఆయనతో చర్చలు జరిపారు. ప్రభుత్వం తరపున వివరణ తెలియజేశారు. అనంతరం వైద్య పరీక్షలకు అంగీకరించిన ముద్రగడ ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు అంగీకరించారు. బ్లడ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఏ విధమైన చర్యలు ఏమైనా ఉన్నాయి కూడా మీకు హెల్త్ బులెటిన్లో ఇవ్వడం జరుగుతుంది. రానున్న 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో చర్చలు సఫలమవుతాయని నా నమ్మకం. పునర్విచారణ జరగాల అన్న ఏదైతే డిమాండ్ ఉందో దానికి కూడా ఇవాళ ప్రభుత్వం సానుకూలంగానే స్పందించింది. దీక్ష విరమించినట్టు కాదు, ఎందుకంటే మొట్టమొదటిసారి ఆయనకి బ్లడ్ శాంపుల్ తీసుకోవడానికి ఐవీ లైన్ స్టార్ట్ చేయడానికి మాత్రమే అనుమతిని ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ప్రతిపాదనలకు ముద్రగడ సానుకూలంగా స్పందించాలని జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ తెలిపారు. ముద్రగడపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని ఎస్పీ రవిప్రకాష్ స్పష్టం చేశారు. తుని ఘటనపై సమగ్ర విచారణ చేపడుతుందని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, 13 మందిని బెయిల్పై విడుదల చేస్తామని అధికారులు వివరించారని బాలు తెలిపారు. చెప్పింది ఏంటంటే అండి, ఇప్పుడు ఉన్న 13 మంది అరెస్ట్ చేసిన వాళ్ళని ఇమీడియట్ గా విడుదల చేయడానికండి, రెండోది తక్షణం అరెస్ట్లు ఆపేయడానికండి, తర్వాత లోతుగా పరిశీలన చేసి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ లేకపోతే మళ్ళీ చూసి అమాయకుల్ని పక్క తీసేసి ఈ ఉద్యమ కార్యక్రమం అయ్యే వరకు, ఈ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు దాన్ని అవి పక్కన పెట్టేలాగా మాట్లాడారండి. నాన్నగారు ఇందులో కండిషన్ పెట్టారండి. ఆ 13 మంది వచ్చాకే దీక్ష విరమిస్తామని చెప్పారండి. ప్రస్తుతానికి దీక్ష విరమింపు చేయలేదండి, దీక్ష కొనసాగుతుంది. ఈ జేఏసీ మెంబర్స్, డాక్టర్స్ ఆందోళన చెందుతుంటే బ్లడ్ శాంపుల్ ఇవ్వడం జరిగిందండి. మమ్మల్ని ఎలా తీసుకొచ్చారో అక్కడ కిర్లంపూడిలో దింపితేనే అక్కడే నిమ్మరసం తాగుతూ అందరం చెప్పడం జరిగిందండి. రైలు విధ్వంస ఘటనలో అరెస్టైన వారిని విడిచిపెడతామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చిందన్న ముద్రగడ కుమారుడి వ్యాఖ్యలపై మంత్రులు స్పందించారు. తాము లోతైన దర్యాప్తునకు మాత్రమే అంగీకరించామని, అరెస్టైన వారిని విడిచిపెడతామని ఎక్కడా హామీ ఇవ్వలేదన్నారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని, అందులో సర్కారు జోక్యం చేసుకోబోదని మంత్రులు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోని ప్రభుత్వం కోర్టు విషయంలో జోక్యం చేసుకోదు, సిఐడి విషయంలో జోక్యం చేసుకోదని చెప్పడం జరిగింది. లోతుగా పరిశీలించాలని చెప్పి ఒక మాట మాత్రం మా డిఐజీ గారు, కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అదే వాస్తవం. అన్ని తీసుకున్న తర్వాత మరి బాలు గారు, మా నాన్నగారు అయితే మరి వీళ్ళందరూ రావాలి, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కిర్లంపూడిలో అప్పచెప్పాలన్నది చెప్పడం జరుగుతుంది. అవన్నీ కూడా అవన్నీ జరగని పని. ఎందుకంటే మేము వాస్తవంగా చెప్పడం జరిగింది, దాన్ని కట్టుబడి ఉన్నాం, ప్రభుత్వం కట్టుబడి ఉంది. మాకంటే శాంతియుత వాతావరణం కావాలి, ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 144 సెక్షన్ పెట్టామని చెప్పి తెలియజేస్తున్నాం. కేసుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరిపించమని అడిగారు, దానికి ప్రభుత్వం అంగీకరిస్తా ఉంది. ఎక్కడ కూడా అమాయకులకు శిక్ష పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఎప్పుడు ఉంటుంది కాబట్టి అది వాళ్ళు అడిగారు, అది తప్పకుండా దాన్ని కూడా చేస్తామని చెప్పాను తప్ప, ఏదైతే వాళ్ళ అబ్బాయి 13 మంది ఎవరైతే మనం అరెస్ట్ అయ్యారో వాళ్ళకి వెంటనే బెయిల్ మీద విడుదల చేస్తామని, అలాగే మిగతా అనేక అంశాలు చెప్పారు, అవేవి కూడా అక్కడ చర్చల్లో జరగలేదు. కేసులు ఎత్తేయాలన్నా, లేకపోతే బెయిల్ పైన విడుదల చేయాలన్నా, లేకపోతే ఇంకేదైనా చేయాలన్నా ప్రభుత్వానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. చట్టం తన పని చేసుకుపోతుంది తప్ప ప్రభుత్వం ఏకపక్షంగా కేసులు ఎత్తడానికి కూడా అది వీలు కాని పరిస్థితి. సమస్యకు 1-2 రోజుల్లో సానుకూల పరిష్కారం లభిస్తుందని కాపు సంఘాల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.